ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 4వ రోజు పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణులు పర్యటించారు. పర్యటన తరువాత కేంద్ర జల సంఘం చైర్మన్ తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. వారు 4 రోజుల పాటు తమ పరిశీలనలో ప్రాజెక్టుపై తెలుసుకున్న విషయాల మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అంతర్జాతీయ నిపుణులు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. భారతీయులు ఆతిథ్యం చాలా బాగుందని కితాబిచ్చారు. వారు పోలవరం ప్రాజెక్టు అతి పెద్దదని అన్నారు. ఇక అన్ని విషయాల్లో పరిశీలన చేస్తున్నామని, డయాఫ్రమ్ వాల్ పై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. త్వరలోనే తుది నివేదిక కూడా ఇస్తామని అన్నారు అంతర్జాతీయ నిపుణులు. How is the Polavaram project? It's a very big project. It's very impressive. You guys, as a country, should be proud of it, and we'll get it done, I'm sure. What about diaphragm wall? We're still working on assessing it. Okay. How is the hospitality Polavaram project officials, Indian officials? Very well, very well, very well. I'm enjoying Indian food. It's so delicious. 4 రోజుల పాటు అంతర్జాతీయ నిపుణులు పోలవరంలో పర్యటించారు. ఈసీఆర్ఎఫ్లో మట్టి, రాతి నమూనాలను సేకరించి పరిశీలించారు. పలు కోణాల్లో పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఇప్పటికే డయాఫ్రమ్ వాల్ ధ్వంసం కావడంపై అధికారుల దగ్గర కొన్ని నివేదికలు ఉన్నాయి. ఈ నివేదికలను నిపుణులు పరిశీలించారు. అయితే ఇవి సరిపోతాయా, లేదంటే ఏమైనా కొత్తగా పరీక్షలు కూడా నిర్వహించాలా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. డయాఫ్రమ్ వాల్ పనితీరుపై జాతీయ జల విద్యుత్ పరిశోధన సంస్థ ఇచ్చిన నివేదికను స్థానిక ఇంజనీర్లు అంతర్జాతీయ నిపుణులకు ఇచ్చారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, 4వ రోజు పోలవరం ప్రాజెక్టు సందర్శన అంతర్జాతీయ నిపుణులతో అయినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. వాళ్ళు ఏమంటున్నారు? అంతర్జాతీయ నిపుణులు 4 రోజుల పర్యటన పోలవరం ప్రాజెక్ట్ లో ముగిసిందని చెప్పుకోవచ్చు. మొత్తం 4 రోజుల పాటు అప్పర్ కాపర్ డ్యామ్ తో పాటుగా లోయర్ కాపర్ డ్యామ్ సీపేజ్ ప్రభావంతో పాటుగా ఈ ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్ గ్యాప్ 1, గ్యాప్ 2, డయాఫ్రమ్ వాల్ వీటన్నిటిని కూడా 4 రోజుల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు అంతర్జాతీయులు. దాంతో పాటు వారికి ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో పాటుగా కేంద్ర జల కూడా డేటా తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అప్పట్లో తీసినటువంటి రాతి శాంపుల్లను కూడా వీరు పరిశీలించడం జరిగింది. డయాఫ్రామ్ వాల్ కి సంబంధించి వరద నీటిలో దీర్ఘకాలికంగా ఉండటంతో వచ్చే నష్టమేమి ఉండదని ఇద్దరు అభిప్రాయపడితే, మరొక ఇద్దరు మాత్రం డయాఫ్రామ్ వాల్ కొంత కొత్తగా కడితేనే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సో ఈ భిన్న అభిప్రాయాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు నివేదిక ఇవ్వడం కష్టం కాబట్టి కేంద్ర జల సంఘం చైర్మన్ కూడా ఇదే విషయం చెప్పినట్లుగా మనకు సమాచారం అందుతుంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి వీళ్ళ అబ్జర్వేషన్ అంతా కూడా అంతర్జాతీయ నిపుణుల అబ్జర్వేషన్ అంతా కూడా కేంద్ర జల సంఘం చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. టీవీ కూడా ఎక్స్క్లూజివ్ గా ఈ అంతర్జాతీయ నిపుణులతో మాట్లాడడం జరిగింది. డయాఫ్రమ్ వాల్ గురించి అడిగినప్పుడు వారు ఇంకా అధ్యయనం చేస్తున్నాము, మరి కొంత సంబంధించారు. మరోపక్క పూర్తిగా నివేదికలు కాబట్టి ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర జల సంఘం ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి నవంబర్ తర్వాత నుండి ఫాస్ట్ గా పోలవరం నిర్మాణం కంప్లీట్ చేస్తామని చెప్పారు. సో త్వరితగతిన రిపోర్ట్ ఇచ్చేందుకు కూడా వాళ్ళు కూడా కృషి చేస్తామంటారు. సో ఈ నెల రోజుల్లోపే ఈ పీపీఏకి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ అంతర్జాతీయ నిపుణులు నివేదిక అవుతుంది. దాన్ని బట్టి ఆ నివేదికను బేస్ చేసే సమూహాలు ముందుకు వెళ్ళే అవకాశాన్ని మనకైతే సంతరం ఉంటుంది సార్. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఇక 4వ రోజు పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణులు పర్యటించారు. ఆ పర్యటన ముగిసింది. అయితే అంతర్జాతీయ నిపుణులు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. How is the Polavaram project? It's a very big project. It's very impressive. You guys, as a country, should be proud of it, and we'll get it done, I'm sure. What about diaphragm wall? We're still working on assessing it. Okay. How is the hospitality Polavaram project officials, Indian officials? Very well, very well. I'm enjoying Indian food. It's so delicious.
How is Polavaram project? It's a very big project. It's very impressive. You guys, as a country, should be proud of it, and we'll get it done, I'm sure. What about diaphragm wall? We're still working on assessing it. Okay, how is hospitality Polavaram project officials, Indian officials? Very well, very well, very, very well. I'm enjoying Indian food. It's so delicious.